హాయ్ అండి. ఎంతో టేస్టీగా అండ్ హెల్తీగా ప్రిపేర్ చేసుకునే ఒక రైస్ ఐటెంని మీతో షేర్ చేసుకుంటున్నానండి. క్యారెట్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది లంచ్ బాక్స్ రెసిపీ కింద కానీ నైట్ టైం డిన్నర్ కింద కానీ తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది అండ్ అలాగే ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది. దీనికోసం ముందు ఒక ప్యాన్ తీసుకొని అందులో నేను ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో కొద్దిగా షాజీరా అండ్ అలాగే ఒక 2 ఇంచుల వరకు దాల్చిన చెక్క, అలాగే ఒక అనాస పువ్వు, ఒక బిర్యానీ ఆకు కూడా వేసి ఇందులో వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో మనం సన్నగా కట్ చేసుకున్న 2 వెల్లుల్లిపాయలని ఇందులో యాడ్ చేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు కూడా కొంచెం బాగా వేగిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని ముక్కల కింద కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ని కూడా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు మనం ఇందులో ఒక 4 క్యారెట్లని ఎడ్జెస్ కట్ చేసుకొని పైన ఉన్నదంతా కూడా పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత నేను దీన్ని బాగా తురుముకున్నానండి. ఇవి 4 క్యారెట్లు తురుము అనమాట. సో దీన్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అయితే క్యారెట్ని బాగా ఫ్రై చేసుకోవాలి అంటే ఎక్కువసేపు ఫ్రై చేసుకోకూడదండి. అది మనకు కర్రీ టేస్ట్ వచ్చేస్తుంది. జస్ట్ ఒక 1 మినిట్ పాటు సాట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు సాంబార్ పొడిని యాడ్ చేసుకోవాలండి. ఈ సాంబార్ పొడి ఈ క్యారెట్ రైస్కి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. సో సాంబార్ పొడి కంపల్సరీగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ వరకు కారం అండ్ అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా, కొంచెం మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా దగ్గరకు అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా ఉడకబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 2 కప్పుల దాకా రైస్ని యాడ్ చేసుకుంటున్నాను. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ క్యారెట్ మిక్స్చర్ని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కనీసం ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు దీన్ని మగ్గబెట్టుకోవాలండి. అయితే స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గబెట్టుకోండి. హైలో పెడితే రైస్ అనేది బర్న్ ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఇది బిర్యానీలా కాదు, అలానే ఫ్రైడ్ రైస్లా కూడా కాదు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. క్యారెట్ తినకుండా ఉండే పిల్లలకి అండ్ అలాగే మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టడానికి ఈజీగా కూడా ఈ రెసిపీ ఉంటుంది. అయితే మీరు కూడా దీన్ని ఇంట్లో ట్రై చేసి మీకు దీని టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.